ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మన్నాదో జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. పెసరపప్పు మనము ఆధ్యాత్మికంగా కొన్ని పూజల్లో వ్రతాల్లో ప్రసాదంగా వాడుతాము. కానీ పెసరపప్పు కంటే పెసళ్ళతో పొట్టుండేదాన్ని పదార్థంగా వాడితే అది ఒక 45 గుడ్లతో సమానము. అది ఎప్పుడు అంత బలాన్ని చేకూరుస్తుంది అనంటే పెసళ్ళను నానబెట్టి దాన్ని పొట్టుతోని నానబెట్టి తీసుకోవడం వలన 45 గుడ్లతో సమానంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో కొంచెం ప్రోటీన్స్ తగ్గుతాయి. మనం పెసరపప్పునే వాడడం వల్ల ఏంటంటే కొంచెం ప్రోటీన్స్ తగ్గుతూ ఉంటాయి. గుళ్ళల్లో ప్రతి ప్రసాదంలో దాదాపుగా పెసరపప్పును 90% వాడుతూ ఉంటారు గుళ్ళల్లో ప్రసాదంగా. ఎందుకనంటే శరీరానికి మనము ఆధ్యాత్మికంగా హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళందరం ఏంటనంటే దాదాపుగా గుళ్ళకి మనం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఒక్క పొద్దులు అనేది ఉంటాము. ఫాస్టింగ్ ఒక్క పొద్దులు తినకుండా స్వామివారిని దర్శనం చేసేదాకా ఏ పదార్థం కానీ తినకుండా ఉండాలని మన ఆధ్యాత్మికంగా ఆలోచనలో ఉన్నవాళ్ళు, హైందవ ధర్మంలో ఉన్నవాళ్ళు ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఆ శక్తిని మళ్ళీ చేకూర్చడం కోసమనని పెసరపప్పును నైవేద్యంగా ఇస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఎక్కువ శక్తిని కలిగిస్తాయి. కాబట్టి హైందవ ధర్మ సాంప్రదాయ ప్రకారము పెసరపప్పునే వాడుతారు. ఇంట్లో కూడా పెసళ్ళను దాదాపుగా నానబెట్టి తీసుకోవడం వలన 45 గుడ్లతో సమానము. అంటే 45 గుడ్లల్లో ఎంత ప్రోటీన్స్ ఉంటాయో నానబెట్ల పెసళ్ళల్లో అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి పెసళ్ళను నానబెట్టి తీసుకోవడం వల్ల శరీర పుష్టిని, శరీరానికి బలము, నరాల బలహీనత, కొంతవరకు శక్తిని, ముఖంలో తేజస్సుని కలిగిస్తుంది. కాబట్టి అందరూ వాడండి. ఆధ్యాత్మికంగా హైందవ ధర్మంలో సాంప్రదాయాలను మరవకుండా దాదాపుగా పెసరపప్పుతోనే నైవేద్యాలు చేసేలాగా ఆలోచన చేయండి.